ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం మాట్లాడుకుంటున్న బైబిల్లోని అంశంలోని రెండవ భాగాన్ని ఈ వారం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. అది కలలు, స్వప్నాలు, మనిషి మెదడులో జరిగే ఒక ఘర్షణ, ఆలోచనల్లో ఒక ఘర్షణ. దీని నిమిత్తమై యావత్తు సమాజం ఎందుకు వస్తున్నాయో అన్న వివరణ తెలియక, వాటి వెనక ఉన్న భావాలు అర్థం కాక, దానిని అదునుగా తీసుకున్న మరికొందరు దానివల్ల లాభపడడానికి మనుషులను భయాందోళనకు గురి చేసి, తమకు సంభవించబోయేదాన్ని తమ కలల ద్వారా ఈ ఆధునిక యుగంలో దేవుడు ప్రకటిస్తున్నాడు అని, లేదా డెస్టినీ మనిషికి కనబడుతుందనో, ఇలా రకరకాల అభిప్రాయాలతో మనుషులను మోసగిస్తున్నారు. మొదటి భాగంలో ఇవి ఎందుకు మనుషులకు సంభవిస్తున్నాయి అన్న దానిపైన బైబిల్ ఇచ్చిన ఒక చక్కని వివరణను మనం చూసాం. ప్రియులారా, ప్రతి మనిషి మెదడులో సంభవించే ఈ సంఘర్షణ, ఆలోచనల మధ్య సంఘర్షణ, దానికి రకరకాల రూపకల్పన, చిత్ర విచిత్రమైన కథాంశాలతో, భయాందోళనలతో, నిద్ర నుంచి మేల్కొనే ముందు మనిషి అనుభవించే ఒక వింత ప్రక్రియే ఈ కళ. ప్రియులారా, వీటిపైన మనుష్యులు అనేక అభిప్రాయాలు వారు ప్రకటించిన, నిర్మాణకుడైన దేవుడు ఎందుకు ఇవి మనుష్యులకు రావాలి అన్న వివరణను ఖచ్చితంగా ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇక దేవుని మనస్సులోనికి మనం తొంగిచూచి, ఎందుకు మనుష్యులకు ఈ కలలను, స్వప్నాలను దేవుడు కలిగిస్తున్నాడు అన్నది కొంత భాగం మొదటి అంశంలో మనం తెలుసుకున్నాం, మొదటి భాగంలో. ఇక ఈ రెండో భాగంలో ఒక మంచి మాట బైబిల్ నుంచి మనం చదువుకుందాం. అదేంటంటే, దేవుడు రాయించిన అద్భుతమైన బైబిల్లోని అనేక మాటలు మనుషులను జాగృతం చేసేవి, మనుషులను మేల్కొలిపేవి, మనుషులకు ఎన్నో విషయాలను నేర్పించేవి దేవుడు బైబిల్లో రాయించాడు. కనుక వాటికి సంబంధించిన కొన్ని మాటలను బైబిల్ నుంచి మనం చూద్దాం. ఎందుకు దేవుడు అసలు ఈ స్వప్నాలను మనుషులకు ఇస్తున్నాడు? వాటి వెనుక ఆంతర్యం కేవలం బెదిరించి మనిషిని మానసికంగా బలవంతుని చేయడం మాత్రమేనా, లేదా మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది మనం చూడగలిగితే, ప్రియులారా, భవిష్యత్తులో మనిషికి సంభవించబోయేదాన్ని దేవుడు ప్రకటించాలి, మనుషులకు తెలియజేయాలి అని పూర్వకాలంలో భావించేవాడు. అలా భావించినప్పుడు సమాజానికి ఏదైతే తాను చెప్పాలి అనుకున్నాడో, ఆ చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన స్వప్నం రూపంలో, లేదా ఆ మనిషికి సంభవించే కలలో విషయాలను చెప్పేవాడు. ఇది బైబిల్ ప్రకారంగా జరిగింది అని మనం ఎలా చెప్పగలము అంటే, మీ అందరికీ తెలిసినట్లుగా చాలా సందర్భాల్లో బైబిల్లోని భక్తులైన వారికి స్వప్నాలు, కలలు సంభవించినట్లుగా మనకు తెలుసు. అయితే ఎందుకు వారికి స్వప్నాలలో కొన్ని విషయాలు దేవుడు తెలియజేశాడు అంటే, ఒక మాట బైబిల్ నుంచి మనం చదువుతాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. ప్రియులారా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా, ఏమంటున్నాడండి?
వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల, మీలో ఒకవేళ ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఏమండి, కలలో అతనితో మాట్లాడుదును అంటున్నాడు. చూడండి, అసలు మనిషికి దేవుడు ఈ కళను ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు మాట్లాడాలనుకున్న అనేక విషయాలను కలలో వారికి తెలియజేసేవాడు. ఇది కాలాన్ని బట్టి మనం ఆలోచించాలి. అయితే ఇప్పుడు కూడా దేవుడు కలలో మనతో మాట్లాడతాడా అన్నదానికి వివరణ తర్వాత చూద్దాం. కానీ బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలను బట్టి మనం చూడగలిగితే, కలలో నేను మాట్లాడుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. మళ్ళా చదువుదాం ఆ మాట. నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఒకవేళ ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడుతాను. ఎక్కడ మాట్లాడతాను అన్నాడు? ప్రత్యక్షమై కలలో అనగా స్వప్నములో. కనుక దేవుడు ఏ విషయాన్నైనా తెలియజేయాలనుకున్నప్పుడు అది స్వప్నమును ద్వారా మాట్లాడేవాడు. మొట్టమొదటిసారిగా బైబిల్లో కలను గూర్చి వ్రాయబడిన సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనంలోని ఈ కలకు సంబంధించిన సందర్భం బైబిల్లో రాయబడింది. ఆదికాండం 20వ అధ్యాయం 30వ వచనం, 3వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు అనే రాజునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్నావే ఒక స్త్రీ పవిత్రురాలు, ఆమె ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమాని చెప్పాడు. కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడో. బెదిరిస్తున్నాడు చూసారా? అంటే కలలో భయాన్ని పుట్టించాడు అబీమెలెకుకి. దెబ్బతో వెంటనే అబీమెలెకు పిలిచాడు, ఏంటయ్యా నువ్వు చేసిన పని, ఎందుకు నన్ను ఇలా చేశావు అని అడుగుతున్నాడు అబ్రహాముతో. నేనంట చేర్చుకున్నది వేరొకని భార్య, అది దేవుని కాపుదలున్న ఆ కుటుంబంలోని మనిషినా నేను చేర్చుకున్నాను. అంటే స్వప్నము ద్వారా దేవుడు భయాన్ని కలిగించాడు. ఎవరికండి? అబీమెలెకు రాజువాడు. 8వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు ఆ స్వప్నాన్ని దేవుడు మాట్లాడిన తరువాత లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. తనకు కలిగిన భయాన్ని మనుషులకు చెప్పాడు. తన చుట్టూను అని పిలిచి, ఏంటి నేను చేసిన పని, మీరు నాతో చేసిన పని ఏంటి? కనుక స్వప్నమందు దేవుడు తొలిసారిగా అబీమెలెకును భయపెట్టినట్లుగా అంటే వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అవునా, నువ్వు చేసిన పని ఏంటి అని. కాబట్టి సహజంగా మనిషి స్వప్నంలో ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. అటువంటి భయాన్ని దేవుడు అబీమెలెకుకు చూపించాలి అనుకున్నాడు, భయపెట్టాడు. భయపెట్టడం ద్వారా అతన్ని సరిచేయాలనుకుంటున్నాడు. ఎందుకు స్వప్నం మీద ప్రత్యక్షమయ్యాడు ఆలోచించండి. తప్పు చేయకూడదు, జాగ్రత్త, హెచ్చరిక. అంటే స్వప్నంలో దేవుడు అతన్ని హెచ్చరించాడు, నువ్వు పొరపాటు చేయకూడదు. ప్రత్యక్షంగా దేవుడు రాకుండా తన మెదడులో కలిగే ఈ ఆలోచనలలో ఒక స్వప్నాన్ని కలిగించి ఆ స్వప్నం ద్వారా దేవుడు శారాను గూర్చి అబ్రహామును గూర్చి హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే స్వప్నాలలో హెచ్చరికలు ఉంటాయా? కలలో హెచ్చరికలు ఉంటాయా? అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసండి, అమెరికా ప్రెసిడెంట్, ఏమండి, రాష్ట్రపతి. అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా అతను చంపబడ్డాడు. మీకు తెలుసు, అబ్రహాం లింకన్. ఆ దేశంలోని స్వతంత్రం కోసం ఎంతో పోరాటం సలిపిన వ్యక్తి. కానీ ప్రజలతో ఆయన తాలూకా కుటుంబీకులు వెల్లడిపరిచిన కొన్ని మాటలలో బయటకు వచ్చిన నిజాలు ఏంటంటే, అతను ఏ రోజైతే కాల్చబడ్డాడో, చంపబడ్డాడో, అదే అసాసినేషన్ అన్నారు ఆయన,
చంపబడ్డం. అతను చెప్పాడంట, అతనికి ఒక కళ వచ్చింది. ఏంటా కళ అంటే చాలామంది సైనికులు చుట్టూ ఉన్నప్పుడు అతను నడుచుకుంటూ వెళుతున్నాడట. ఏంటి, ఎవరు మీరందరూ ఎందుకు నిలబడ్డారు? శవం. అక్కడ శవం కనబడుతుంది. అది ఎవరి శవం అని అడిగాడట. ఇది ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ యొక్క శవం అన్నారంట. మేల్కొన్నాడు. ఈ విషయాన్ని తన కుటుంబీకులతో చెప్పాడు, ఇలాంటి కళ నాకు వచ్చిందని. అలా చెప్పిన తర్వాత అతను చనిపోయాడు. అంటే తన శవాన్ని, తన చావుని అతను చూశాడనా? ఏది ఏమైనా దేవుడు కొన్ని సంగతులను, స్వప్నాలలో కొన్ని సంకేతాలను దేవుడు తెలియజేశాడు. అది బైబిల్లో ఇక్కడ రాయబడిన మాటను బట్టి అబీమెలెకు విషయంలో మనకు తెలిసింది. హెచ్చరికలు జారీ చేశాడు. ఏమండి? అలాగే ప్రపంచాన్ని పరిపాలించిన తొలి ప్రపంచ చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు పడుకున్నాడు. అతని కల, ఆ రాత్రి స్వప్నం, ఒక భయంకరమైన స్వప్నం అతనికి వచ్చింది. ఉదయాన్నే లేచాడు, కలను మర్చిపోయాడు. అవునా? ఏంటి కళ? ఇంత భయంకరంగా ఉందేంటి? ఒక సందర్భాన్ని దేవుడు ఆ కళలో, ఆ దృశ్యాన్ని ఆయనకు చూపించాడు. అదేంటో మనకు తెలుసు. ఒక మహా విగ్రహం, ప్రపంచాన్ని ఏలబోయే సామ్రాజ్యాలు, ఒకదాని తర్వాత సంభవించే రాజ్యాలకు సంభవించే గతులు, వీటన్నిటినీ కూడా ఏమండి ఒక పెద్ద స్తూపం, ఒక పెద్ద విగ్రహం, సామ్రాజ్యాలన్నిటినీ విగ్రహం రూపంలో ఆయనకు చూపించి, ఆ తర్వాత యేసుక్రీస్తు రాకను, రాజ్య స్థాపనను, ఆ తరువాత ఆ విగ్రహం యొక్క నాశనం, ఆ తర్వాత మహాపర్వతంగా చిన్ని రాయి మారటం, ఇదంతా క్రీస్తు పూర్వం కలలో చూపించాడు. ఎవరికి? దానియేలు. చూడండి ఒకసారి, మంచి మాట మనం చూద్దాం. ఆ సందర్భంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు అనే చక్రవర్తి తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలత పడగా, అందును గురించి అతని మనసు కలత చెందింది. ఆయనకు నిద్ర పట్టుకుండెను. ఆయనకు నిద్ర పట్టడం లేదు. 3వ వచనం. కలలు. 3వ వచనం. రాజు వారితో నేను ఒక కల కంటిని, నేను ఒక కల కన్నాను, ఆ కలభావము తెలుసుకొనవలెనని, ఆ కలభావము తెలుసుకోవాలని నేను మనోవ్యాకులము నొంది ఉన్నాను. ఏమండి? అంటే ప్రపంచంలో సంభవించబోయే సంగతులను దేవుడు పూర్వకాలంలో స్వప్నముల ద్వారా మనుషులకు తెలియజేశాడు. భవిష్యత్తును చెప్పాడు, హెచ్చరికను జారీ చేశాడు, జాగ్రత్తలు చెప్పాడు. చూసారా? స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడుతానన్న ప్రవక్తతో చెప్పాడే. సంఖ్యాకాండం 12:6లో మనం చదువుకున్నాం. నేను మాట్లాడుతాను, కలలలో నేను మాట్లాడుతాను అని. స్వప్నంలో నేను వారితో విషయాలు తెలియజేస్తాను వారికి అంటున్నాడు దేవుడు. అంటే మనుషులకు సంభవించే కలలలో దేవుడు సమాజానికి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అదే విధానంలో కలలను వారికి అనుగ్రహించి, ఆ కలల్లోని భవిష్యత్తులో జరగబోయే చరిత్రను ఆయన ముందుగా చెప్పినట్లుగా కలలు కన్నా నెబుకద్నెజరు, ఆ తర్వాత కలలు భావం చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఏమని మాట్లాడారు? ఏమండి? అతను వర్తమానం పంపాడు. ఎవరున్నారు రండి, నాకు ఈ విషయాన్ని తెలియజేయండి, నా కల ఏంటో నేను మర్చిపోయినప్పుడు దేవుని ద్వారా పంపబడిన భక్తుడు దానియేలు వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఒక చక్కని మాట అంటాడు. ఈ మర్మాలన్నిటిని గూర్చి ఎవరు మాట్లాడుతున్నారు? తనకు సొంతగా కలిగినదా లేదంటే దేవుని వల్ల కలిగినదా అన్న విషయాలను దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 30వ వచనం. దానియేలు గ్రంథం
2వ అధ్యాయం 30 వచనం చూడండి ప్రియులారా. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట నాకేదో విశేషమైన జ్ఞానము కలిగినందువలన ఈ మర్మము నాకు నేను ఈ మర్మాన్ని బయలుపరచలేదు రాజా. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును తమరు తెలుసుకున్నట్లు అది బయలుపరచబడును. మనస్సులోని ఆలోచనలు, నీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో ఆ మనస్సుకు సంబంధించినదిగా కల ఉంటుంది అన్న విషయాన్ని చెప్పాడు. చూడండి, మరలా చదవండి ఆ మాట. రాజునకు దాని భావమును తెలియజేయడానికి తమరి మనస్సు యొక్క ఆలోచనలను తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడును. మీకొచ్చిన స్వప్నానికి, మీరు ఆలోచించిన ఆలోచనలకు సంబంధం ఉంది రాజా. అంటే మనిషికి సంభవించే కలలు అతని ఆలోచనలతో సంబంధించినవి అని ఒక చక్కటి విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. నువ్వు ఏ సందర్భాన్ని గురించైతే ఆలోచన కలిగి ఉన్నావో ఆ సందర్భానికి సంబంధించినవి రిపీట్ అవుతాయి. ఎందుకంటే నెబుకద్నెజరుకి కల సంభవించేటప్పుడు అతను ఏం ఆలోచించి పడుకున్నాడో చూడండి. ఒక మాట ఉంటుంది, 28వ వచనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28 చదవండి. ఏమనుంది అందులో? తాము పడక మీద పరుండగా తమ మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా తమ మనస్సునకు కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన తరువాత ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి నా తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత సంభవించబోయే పరిస్థితులు ఏంటి అన్న దానిని గూర్చి నెబుకద్నెజరు ఆలోచించి మనోచింత గలవాడై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరకు తెలియజేశాడు దేవుడు. ఎలా? స్వప్నము ద్వారా ఒక భయంకరమైన స్వప్నాన్ని ఇచ్చాడు, గొప్ప నిజాన్ని చెప్పాడు. ఎందుకు? ఆ నిజాన్ని నీకెందుకు చెప్పాడు? వేరెవరికి రాకుండా ఆ కళ నీకెందుకు వచ్చింది? నీకెందుకు వచ్చిందంటే నువ్వు దానికి సంబంధించిన ఆలోచన కలిగిన వాడుగానే ఉన్నావు. అది ఆలోచిస్తూ పడుకున్నావు నువ్వు. ఏమండి? దేని మీదైతే మన మనస్సు కేంద్రీకృతమై, దేని మీదైతే మనం ఎక్కువగా ధ్యాస పెట్టి ఆలోచిస్తామో వాటికి సంబంధించిన కళలే మీకు రిపీటెడ్గా వస్తుంటాయి. మన జీవితంలో సంభవించినవి ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చే అతిగా మనం ఆలోచించడం వల్ల వాటిని గూర్చి ఆలోచనలే మన మదిలో మెదులుతూ ఉంటాయి. చివరకు స్వప్నాలలో కూడా అవి మనకు వస్తుంటాయి. అంటే మన ఆలోచనలకు మన కలలకు సంబంధం. ఎక్కువ ధనాశపరుడు, డబ్బు కావాలి అని కోరుకున్నవాడు ఆ ధనాన్ని గురించి ఆలోచిస్తే పడుకుంటాడండి. వాడికి ఆ కలలే వస్తాయి. ఏమండి? భూముల మీద ఆశ కలిగిన వాడు భూములకు సంబంధించినవి వస్తుంటాయి. మనుష్యుల మీద ఆశ కలిగిన వాడు మనుష్యులకు సంబంధించిన స్వప్నాలే వాడికి వస్తుంటాయి. ఇలా నీ మనసు ఏ చోట్లకు వెళ్ళి దేని గూర్చి అయితే ఆలోచన కలిగి దేని మీదైతే ధ్యానాన్ని నిలిపి దానికోసం పరితపిస్తుందో ఆలోచిస్తుందో దానికి సంబంధించిన అదే ఆలోచనల్లో కలల రూపంలో నీకు రాత్రిపూటను నిద్రలో నీవు గాఢ నిద్రలోనికి జారిపోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు భయపడుతుంటావు, మరి కొన్ని సందర్భాల్లో నువ్వు ఆనందిస్తుంటావు. అవునా? కొన్ని కళలలో నువ్వు చాలా ఆనందిస్తావు, ఎందుకంటే బహిరంగంగా నువ్వు అనుభవించలేనిది, బహిరంగంగా నీకు దక్కనిది నీ స్వప్నంలో, నీ కలలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అవునా? నీకు నచ్చిన ప్రదేశానికి నువ్వు వెళ్ళలేవు, కానీ దాని గురించి ఆశ నీకు కలిగి దాని గురించి ఆలోచన నీకు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో నువ్వు ఉన్నట్టు, అక్కడ అనుభూతిని పొందుతున్నట్టుగా నువ్వు ఆనందిస్తున్నావు. అంటే నీ ఆలోచన దానిపైన ఉంది కాబట్టి చివరికి నీ స్వప్నం కూడా దానితో ముడిపడి ఉంది. అవునా? అంటే దేవుడు వీటన్నిటినీ మనుష్యులకు ఎందుకు తెలియజేస్తున్నాడో తెలుసా? భవిష్యత్తును చెప్పే దేవుడు, మనుష్యులను హెచ్చరికలు జారీ చేసే దేవుడు, అలాగే జరగబోయే దాని విషయంలో మనుష్యులు తెలుసుకోవలసిన మెలకువలను గూర్చి ముందుగా చెప్పే దేవుడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం.
దేవుడు రాయిస్తున్నాడు ఏమని? గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నీ మనస్సును పరిశీలించడానికి పరీక్షించడానికి అంటే ఎవరికి వచ్చాడట? సొలొమోనుకు స్వప్నమందు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, ఏం కావాలి నాయన నీకు, ఏం కావాలి చెప్పు అని వరాన్ని ప్రసాదించడానికి దేవుడు నీ కోరిక ఏంటని అడిగాడు సొలొమోను. ప్రత్యక్షంగా కాదు, ఎక్కడ? స్వప్నమందు. ఏంటి కళ నిజమా? కళలో దేవుడు అడగడం నిజమా? కళలో ఇతను కోరుకున్న కోరిక నిజమా? నెరవేరుతాయనేనా? నెరవేరుతాయని కాదు, నెరవేరాయి. అప్పుడు ఏమన్నాడు ఈయన? గిబియోనులో యెహోవా రాత్రివేళ, రాత్రిపూట నువ్వు మనిషి కలిగే గాఢ నిద్రలో సొలొమోనుకు స్వప్నం వచ్చింది, కళ. ఆ కళలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా ఆలోచించి, అంటే సొలొమోనుకి ఎందుకు వచ్చిందో తెలుసా? సొలొమోను దేని గూర్చి ధ్యాస కలిగి ఉన్నాడు. ఆ కళలో అతని మనస్సును చూడండి. స్వప్నం, కళ. ఆ కళలో దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ముందు చెప్పినట్లుగా దేనిని గూర్చి అయితే ఆలోచించి మీరు పడకకు చేరుతారో దానికి సంబంధించిన అంశాలను గూర్చి స్వప్నమందు మీకు ప్రత్యక్షమవుతుంటాయి. గిబియోనులో యెహోవా రాత్రివేళ సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు ఏం ఆలోచించుకుని ఉన్నాడు ఆయన? సొలొమోను మనస్సులో ఏముంది అడుగుతున్నాడు దేవుడు వచ్చి. కలలో అలా అడుగుతున్నాడు, ఏమని, నీకేం కావాలని ఆయన అన్నప్పుడు సొలొమోను ఏమడిగాడు? 9వ వచనం అండి, మొదటి రాజులు 3:9. నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయం. అంటే అతను కోరిక చూసారా? స్వప్నమందు కూడా అతని కోరిక ఎంత నిష్పక్షపాతమైనదిగా, ఎంత దైవభక్తితో కూడిన కోరికను అడిగాడు. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనకి చెడ్డ కళలు వచ్చినా మనం బయటికి చెప్పుకోం. ఒక భయంకరమైన కళలు, ఇలాంటి కళ వచ్చిందేంటి నాకు, తప్పుడు కళలు మనకు వచ్చినా మనం బయటికి చెప్పాం. కారణం, ఒకవేళ మనం తప్పుగా ఆలోచిస్తే ఆ తప్పుడు కళలే మనకు వస్తాయి. కానీ సొలొమోనుకి మహాజ్ఞానిగా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? తప్పుడు కళలు రావట్లేదు ఆయనకి. ఏం కళలు వస్తున్నాయి ఆయనకి? యెహోవా వచ్చినట్లుగా ఈ రాజ్య పరిపాలన గూర్చి అతని బాధ్యతను గుర్తు చేస్తూ అడుగుతున్నట్లుగా, ఏం కావాలని ఆయన కోరుకో అని స్వప్నమందు అడుగుతున్నట్లుగా. ఏమండి, కళలో అండి ఇతను ఊహించుకుంటున్నాడు. ఊహ ఎవరిది? సొలొమోనుది. కావాలా? ఏం కావాలి నాయన కోరుకో అన్నప్పుడు, నాకు జ్ఞానం కావాలి తండ్రి. అప్పుడు దేవుడు మెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాడు. మంచిది నాయన, బేష్, మంచి కోరిక అడిగావు నువ్వు. నీ శత్రువులు ప్రాణాన్ని అడగలేదు, ధనాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని నువ్వు కోరుకోలేదు, జ్ఞానాన్ని అడిగావు, ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, 15వ వచనం, అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమై తెలుసుకొనెను. కల, స్వప్నమా? అయితే నిజంగా దేవుడు రాలేదా? నిజంగా దేవుడు రాలేదా? వచ్చాడు. ఎక్కడొచ్చాడు? ప్రత్యక్షంగా వచ్చాడా? లేదు, స్వప్నమందు వచ్చాడు. దేవుడు స్వప్నమందు ప్రత్యక్షం కావటం చాలా అరుదు. మీకు ఎప్పుడైనా దేవుడు వచ్చాడు కల్లో? అసలు దేవుడు గురించిన కళ మనకెందుకు వస్తాయి? దేవుని గురించిన ఆలోచన ఉంటే కదా మన కళ రావడానికి. మన కళలో ఎప్పుడు మేడలు, మిద్దెలు, ధనము, మనుష్యులు, అవునా? ఇవే. అంటే మన ఆలోచనల్లో దేవుడికి చోటు లేదు. మన ఆలోచనలో దేవుని పనికి స్థానం లేదు. నువ్వు దేవుని పని కోసం ధ్యాస కలిగి దేవుని ఉద్దేశాలను నీ మనస్సులో పెట్టుకొని నేనేం చేయాలి దేవుని కోసం అనుకొని నువ్వు నిద్రలోనికి వెళ్ళిపోతే నీకు స్వప్నం, ఆ స్వప్నం నెరవేరే భాగ్యం, కళ నిజమవుతుందా? సొలొమోనుకు వచ్చిన కళ నిజమైంది. అయిందా లేదా? నెబుకద్నెజరుకు వచ్చిన కళ నిజమైంది. యోసేపు కన్న కళలు నిజమయ్యాయి బైబిల్లో. పానదాయకుడు భక్ష్యకారుడికి వచ్చిన కళలు నిజమయ్యాయి. అవునా? వాళ్ళందరూ కళ్ళు వచ్చాయా? కళలు చెప్పేవాడుగా యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, ఏమండి, కళలు భావం చెప్పేవాడుగా యోసేపు ఎన్నో కళలు కన్నాడు. రాజుకు ఫరోక్ ఎన్నో కళలు వచ్చాయి. తనతో పాటు చెరసాలలో ఉన్నవారికి కళలు వచ్చాయి. ఆ కళలన్నిటిని గూర్చి భావాలు చెప్పాడు. చిత్ర విచిత్రమైన కళలు. ఏమండి,
ద్రాక్షారసపు పిండటం, రాజుకి అందించటం, ఏమండి, బూర్ల గంపతో నెత్తిన పెట్టుకోవడం, పక్షులు వచ్చి దాన్ని తన్నటం. అవునా? ఇవన్నీ ఏంటి? అసలు ఇతను సంభవించేదానికి అక్కడ జరిగేదానికి ఏమీ సంబంధం లేదు. కానీ సంబంధం లేని కళలలో సంబంధం ఉన్న నీకే వచ్చింది కళ, అది నీకే సంబంధించింది. కళలో నీకు సంబంధించిన విషయాలు నీకు రాబోతున్నాయి. పట్టుకో, క్యాచ్ చేయండి. ఈసారి ఏమొచ్చింది కళ? ట్రై చేయండి. సహజంగా కళను మనం మర్చిపోతాం. ఈసారి కళను జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చింది కళ? నేను ఏం కన్నాను కళ? ఏదో వచ్చింది మొత్తానికి. ఎలాంటి కళ వచ్చింది? అది దైవ సంబంధమైనదా? అది వ్యక్తి సంబంధమైనదా? అది ధన సంబంధమైనదా? ఎలాంటి కళ నువ్వు కన్నావు? నీ కళ చెబుతుంది ఏమని? నువ్వు దేని గూర్చి ఆలోచించావు అన్నది. అవునా? సొలొమోను రాజు, ఇశ్రాయేలులకు పరిపాలించిన నాయకుడు. ఆయన దేని గురించి ఆలోచించాడండి? దేవుడు ప్రత్యక్షమయ్యాడని, అతనికి వరం ఇచ్చాడని. తీరా 15వ వచనంలో అంతలో సొలొమోను మేల్కొని, ఉదయం అయిపోయింది, ఓ కల, స్వప్నం అని తెలుసుకొనెను. అంటే నీ స్వప్నాలు నీకు ఏదో సంకేతాలు నీకు ఇస్తుంటాయి. పాత నిబంధన కాలంలో దేవుడు స్వప్నాల ద్వారా అనేక విషయాలను దేవుడు తన భక్తులైన వారికి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం, తర్వాత 32వ వచనం. కల కనిన ప్రవక్త ఒకవేళ ప్రవక్తల కలలు కంటే ఆ కలను చెప్పవలెను. ఆ కల చెప్పాలి. నా వాక్కు ఎవనికుండునో, నా వాక్కు ఎవరికుంటుందో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. సత్యాన్ని బట్టి ఆ కల భావాన్ని చెప్పాలి. అవునా? 32 మాయ స్వప్నమును ప్రకటించి. ఇందులో మళ్ళీ మాయలున్నాయి. మాయా స్వప్నం అన్నాడు చూడండి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. స్వప్నం, మాయా స్వప్నం. నీ స్వప్నంలో నువ్వు మాయ చేయబడుతున్నావు. నీ స్వప్నంలో నువ్వు మాయకు కూడా గురవుతున్నావు. ఏదో మోసం, ఏదో తెలియని ఒక భయంకరమైన పరిస్థితి. మాయ చేయబడుతున్నావు నువ్వు. మాయా స్వప్నములను మాయాస్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. చూసారా? అంటే జరగని కలను వచ్చిందని చెప్పి, అవునా, తన ప్రజలైన వారిని మోసగించేవాళ్ళు లేరా? ఎప్పటికీ క్రైస్తవ్యంలో కళలు లేవనుకున్నారా? కళలు అన్నారులేండి, దర్శనాలు అంటారు. రాత్రి దేవుడు నాకు దర్శనంలో కనబడ్డాడండి. ఏం కనబడ్డాడు? ఏమని చెప్పాడు? మీ ఇల్లు నాకు చూపించాడు బ్రదర్. మా ఇల్లు చూపించాడా? పక్కిల్లు చూపించలేదా? లేదు, నీ ఇంటినే చూపించాడు. నీ ఇంటికి వచ్చి ఏం చేయమన్నాడు? నేను దర్శించమన్నాడు. పోనీ ఏం చెప్పమన్నాడు? శుభమా? లేదు, నీ దగ్గర నుంచి ఏదో ఆశించి నీకు నీ దగ్గరికి వచ్చాడు. అది నిజంగా దేవుడు చెప్పాడా? దేవుడు నిజంగా చెప్పాడా? దేవుడు కలలో ఒకరికి ఒక విషయాన్ని చెప్పాడు అంటే మరి నీకొచ్చి నా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. మరి నా దగ్గరికి ఎందుకు చెప్పలేదు నువ్వు వస్తున్నావని? నాతో కూడా కలలో చెప్పాలి కదా సమాచారం. ఒక పక్క సమాచారం వెళ్ళింది ఏంటి? ఏమండి, కొర్నేలికి స్వప్నం ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏమని? నీ ఇంటికి ఒక మనిషిని పంపుతానన్నాడు. అవునా? వస్తాడు. పేతురుకు కనబడ్డాడు. పేతురుకు చెప్పాడు, నువ్వు వెళ్ళు పలానా వ్యక్తి దగ్గరికి అని. ఏ ఇంటికి వెళ్ళాలో ఆ వ్యక్తితో చెప్పాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళవలసిన వ్యక్తికి చెప్పాడు. మరి ఎక్కడేంటి ఒకరే చెప్తున్నారు? ఇవన్నీ మాయా ప్రగల్భాలు, మాయా స్వప్నాలు. అంటే స్వప్నంలో కూడా నువ్వు మాయ చేయబడతావు. కొన్ని నిన్ను దారి మళ్లించే స్వప్నాలు. ఏమండి, దారి మళ్లించే స్వప్నాలు ఉంటాయి చాలా. నిన్ను పక్క త్రోవను పట్టించే స్వప్నాలు ఉంటాయి. కానీ దేవుడు స్వప్నం ముందు మనిషికి చేసేది, చెప్పాలనుకునేది హెచ్చరిక, బోధ. నువ్వు తప్పు మార్గాలు నడుస్తున్నప్పుడు నీకు బోధ చేయాలి అనుకున్నాడు దేవుడు. అందుకే ఆనాడు వారికి ప్రత్యక్షమై, ఒక అబీమెలెకు ఇంటికి ప్రత్యక్షమైన, ఒక దానియేలుకు ప్రత్యక్షమైన,
ఒక నెబుకద్నెజరుకు ప్రత్యక్షమైన, ఒక ఫరోకు ప్రత్యక్షమైన, వారి కళలలో అనేక విషయాలను వారికి ఏం చెప్పాడు అంటే భవిష్యత్తులో సంభవించబోయే వాటిని దేవుడు ముందుగా చెప్పాడు వాళ్ళకి కళలలో. వారు భయపడ్డారు, అది విన్న ప్రపంచం కూడా భయపడింది. అవునా? కరువు రాబోతుందా? అవును, కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు కరువు. జాగ్రత్త పడండి. ఫరోకు చెప్పాడు, యోసేపు ద్వారా చెప్పించాడు. అంటే కళలలో దేవుడు మనుష్యులకు ఇచ్చే సంకేతాలు ఏంటి? తన మాటలు కళలలో మాట్లాడుతానన్నాడు కదా, ఏముంది ఆ మాటల్లో? నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, నీకు బోధ చేస్తున్నాడు. కళలలో దేవుడు మనుష్యులకు తెలియజెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? బోధ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. వాడయ్యా వారయ్యా? బోధింపబడిన వారై అంటే ఇద్దరికి చెప్పాడా? ఇద్దరికి చెప్పాడు. జాగ్రత్త. హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున దేశములకు తిరిగి వెళ్ళిరి. ఎవరు? జ్ఞానులు. వెళ్ళొద్దు మీరు అక్కడికి. వాళ్ళకి స్వప్నంలో ప్రత్యక్షమై ఏం చేశాడు? బోధింపబడి అంటున్నాడు. చూడండి, బోధ చేశాడు. ఎందుకు బోధ చేశాడు? 23వ వచనం. హేరోదునకు ప్రతిగా అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. అర్కెలాయు తన తండ్రిని హేరోదునకు ప్రతిగా యూదా దేశంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు మరలా దేవుని చేత బోధింపబడిన వాడే అంటున్నాడు. చూడండి, ఎక్కడ? స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. నిన్నెందుకు భయపెట్టాలనుకున్నాడు తెలుసా? నీకెందుకు హెచ్చరిక చేయాలనుకున్నాడు తెలుసా? నీకు బోధ చేయాలనుకుంటున్నాడు. నీ మనస్సును పరిశీలించాలనుకుంటున్నాడు. నీ మైండ్ రీడ్ చేయాలనుకున్నాడు దేవుడు. అవునా? నీ మనస్సును ఆయన పరిశీలించాలనుకుంటున్నాడు. బోధ ఉందా? దేవుడు మనుష్యులకు ఇచ్చే దానిలో బోధ ఉందా? ఉంది. ఉందర్రా. ఎలాంటి బోధ? ఎలాంటి బోధ? నీకు మేలు చేసే బోధ. అవునా? నిన్ను సరిచేసే బోధ. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు యోసేపు. ఏమని? నా భార్య గర్భవతి అయిందా? ప్రదానం చేయబడింది. ఎలా? ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని భార్యను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు వెంటనే దేవుడు స్వప్నమందు కలలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. అవునా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతని సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు కలలో దూతను పంపించాడు. సమాచారాన్ని చెబుతున్నాడు. దావీదు కుమారుడైన యోసేపుని భార్యను మరియను చేర్చుకున్నట్టుగా భయపడొద్దు నువ్వు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన అయినది. అంటే ఏం తెలియజేస్తున్నాడు ఆయన? బోధ తెలియజేస్తున్నాడు, హెచ్చరిక తెలియజేస్తున్నాడు. తను అనుకున్న మాటలను మనుషులకు అందజేయాలనుకుంటున్నాడు. సత్యం పరిపూర్ణం కానంత వరకు, ఈ మహాజ్ఞానం సర్వసత్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భూమి మీదకి రానంత వరకు ఈ స్వప్నాలు అమలులో ఉన్నాయి. మర్చిపోకండి. స్వప్నాలు ద్వారా దేవుడు తెలియజేశాడు. అందుకే యోవేలు ద్వారా ఏమని ప్రవచన దేవుడు ముందుగా ప్రవచించాడు? యోవేలు ప్రవక్త ద్వారా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, పరిశుద్ధాత్మని. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్తారు. మీ ముసలి వాళ్ళు కూడా కలలు కందురు అంటున్నాడు. చూడండి, కలల స్వప్నం. దేవుడు కలల ద్వారా అనేక సందేశాలను ఈ సమాజానికి అందించాడు. ఈరోజు బైబిల్ రాయబడింది అంటే
నెబుకద్నెజరు వచ్చిన కలగానా, లేదంటే యోసేపుకి వచ్చిన కల కానివ్వండి, ఫరోకు వచ్చిన కల కానివ్వండి, ఇవి చరిత్రలో సంభవించిన సంఘటనలు. ఇవన్నీ స్వప్నంలో తెలియజేశాడు ఆయన. ఇక ఎప్పటివరకు అంటున్నాడు? పరిశుద్ధాత్మ అందరి మీద నన్ను కుమ్మరించబోతున్నాను. మీ ముసలి వాళ్ళు ఏమవుతారట? వాళ్ళు కలలు కందురు. మీ ముసలి వాళ్ళు కలలు కందురు. నెరవేరిందా ఇది? ఎప్పటి వరకు ఈ కళలు అనేవి అమలయ్యారు తెలుసా అండి? దేవుడు ప్రత్యక్షమే కళల ద్వారా సమాచారాన్ని చెప్పాలనుకున్నది ఎప్పటి వరకు అమలులో ఉందో తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. 16 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి ప్రియులారా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటున్నాడు. చూడండి ఏమంటే అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కందురు. అంటే నెరవేరిందా ఇది? దేవుడు సమాజానికి తెలియజేయాలనుకున్నదంతా కూడా వృద్ధులకు గాని, ఇంకా యవనస్తులకు గాని దర్శన రూపంలో, కలల రూపంలో అనేక విషయాలను దేవుడు తెలియజేశాడు. అందుకే దేవుడు కలలనే వాటి ద్వారా అనేక సమాచారాన్ని సర్వసత్యము రాకముందు కలలతో భావాన్ని చెప్పేవాడు. ఇప్పుడు నీ కళల్లో ఎటువంటి భావన లేదు. నీ కళలో దేవుడు నీకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు? నీకు తెలియజేయాలనుకున్నది ఏదో అది బైబిలులో ముందుగా వ్రాయించాడు. ఈరోజు నువ్వు కళల ద్వారా తెలుసుకున్నది ఏంటో, నాకు ఎలా కళ వచ్చింది, ఏం జరుగుతుంది? పాము కళ్ళకు వచ్చింది, ఏం ప్రమాదం? బల్లి కళ్ళకు వచ్చింది, ఏం ప్రమాదం? కుక్క కళ్ళకు వచ్చింది, ఏంటి ప్రమాదం? ఏనుగు కళ్ళకు వచ్చింది, డబ్బు వస్తుందా? రకరకాల తప్పుడు భావాలతో ఈరోజు ఇది కల్లోకి వస్తే మీకు ఇది జరుగుతుంది, అది కల్లోకి వస్తే అది జరుగుతుందని చాలా తప్పుడు సమాచారాలు, సూచనలు చెప్పేవాళ్ళు అటు క్రైస్తవులు కాని వారిలోనూ ఉన్నారు, క్రైస్తవులైన వారిలోనూ ఉన్నారు. దర్శనాలు కలి, కళలు కని మాయా స్వప్నములు చెప్పేవాళ్ళు. ఇందరూ మనం చదువుకున్నామే మాయా స్వప్నం. వాళ్ళు చెప్పేవి నిజాలు కావవి. ఏంటవి? అబద్ధం. వాళ్ళు చెప్పేది ఏమనుకున్నారు? నిజాలు కాదర్రా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనాలు. అంటే దర్శనాల్లో కూడా అర్థం లేని ఉంటాయా? అంతే కదండి, పిచ్చి కళ. అప్పుడప్పుడు మనకు వచ్చే కళ్ళని గొప్ప అర్థంతో కూడా అనుకుంటున్నారా? పిచ్చి కళలు అవి, పిచ్చి కళలు. అర్థం ఉండదు అంతే కళలకి. ఎందుకలా వచ్చింది కళ? అర్థం లేదు దానికి. మరలా చదవని అందుకే చెప్తున్నాడు. ఏమని? గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికారు. సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావం చెప్పిరి. ఏదైనా కళ వచ్చేసరికి ఎవరిని అడిగి అయ్యగారు ఈ కళ ఎందుకు వచ్చిందండి, ఎవరిని అడిగినా వాడు తప్పు చెబుతాడు. ఈరోజు నీ కళలకి ఎటువంటి సంబంధం లేదు. భయపడకండి, ఏ కళ వచ్చినా పర్లేదు. ఏమండి, పదే అట కుక్క కళ్ళలోకి వస్తే చావు దగ్గరికి వస్తుందట చెప్తారు, ఏదో సోది మాటలు. ఏనుగు లాంటి జంతువులు కానీ మీ కళ్ళకు వచ్చాయనుకోండి, ఓ ధనప్రాప్తి. ఎన్ని కథలు, రకరకాల ఏమండి ఊహాగానాలు. నువ్వేమనుకుంటావు? ఆహా ఎంత మంచి కళ వచ్చిందండి. నిజంగా నెరవేరుతుందా? ఇలాంటి పిచ్చి వ్యామోహాల్లో మనుషులు ఉన్నారు ఈరోజు. దేవుడు దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు, దేవుడు దాకా ఏదో మంచి చూపించబోయాడు, మంచి చెప్పాడు. ఏమండి ఇలాంటి మాయ మాటలు చెప్పి బ్రతికే వాళ్ళు ఉన్నారు. మీరు మోసపోకండి అంటున్నాడు. చదవండి మరలా మాట. నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కళ్ళకు భావం చెప్పారు వాళ్ళు. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. భావములు చెప్పి ఓదార్చారట వాళ్ళు. అవునా? ఉద్దర్రా. ఈరోజు మీకు కలిగే స్వప్నాల్లో వచ్చే తప్పుడు మాటలను మీరు నమ్మకండి. ఏమండి
ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు అస్సలు పట్టించుకోకండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళు, మాయా స్వప్నములు వాళ్ళు కని మీకు ఎటువంటి భయాన్ని చెప్పని వాళ్ళు ఏమంటారట వాళ్ళు? మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురు అని మీతో పలుకున్నప్పుడు మీరు వారి మాటలు లక్ష్య పెట్టకండి. అబద్ధాలు పలుకుతున్నారు వాళ్ళు, అబద్ధాలు పలికేవాళ్ళు. కనుక సత్యం పరిపూర్ణం కానంత వరకు కలలలో దేవుడు ఏదో ఒక విషయాన్ని ఈ సమాజానికి చెప్పాలనుకున్నాడు. అది అబీమెలకు మొదలుకొని బైబిల్ చరిత్ర ప్రకారంగా అపోస్తుల కార్యంలో నూతన సంఘం ఆరంభమైన తరువాత వృద్ధులు కలలు కని యవనస్తులకు దర్శనాలు వచ్చినంత వరకు దేవుడు కలలలో భావాలను చెప్పాడు, సంభవింపబో సంగతులను చూపించాడు. మరి ఇప్పుడేం చూపిస్తాడు? ఏమీ చూపించాడు దేవుడు. కానీ నీ దగ్గరకు వచ్చి ఒక పని మాత్రం దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? అదే చూద్దాం. కీర్తన గ్రంథం 17వ కీర్తన 17వ కీర్తనలోని 3వ వచనం చూడండి. 17వ కీర్తన 3వ మాట. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నీకు ఏ దురాలోచన కానరాలేదు అంటున్నాడు చూడండి. అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు అనమాట? నువ్వు రాత్రి మంచం మీద పడుకుని ఏంట్రా కళ్ళగంటున్నావు నువ్వు? నీ బ్రెయిన్ స్కాన్ చేస్తున్నాడు దేవుడు. కలగనేసాను, ఏదో పీడకాలు వచ్చేసింది లేదా చీడకాలు వచ్చేసింది, తప్పుడు కాలు వచ్చేసిందని నువ్వు అనుకోవడం. ఎందుకు వచ్చింది తప్పుడు కాల? అసలు నీకు తప్పుడు కాలు ఎందుకు రావాలి? తప్పుడుగా ఆలోచించేవాడికే తప్పుడు కళలు వస్తాయి. తప్పు చేయాలనుకున్న వాడికే తప్పుడు కళలు వస్తాయి, స్వప్నాలు. పోని కళలే వచ్చింది అనుకుంటున్నావా? కళే కదా వచ్చింది అనుకుంటున్నావా? లేదు. నీ మదిలో నీ మెదడులో జరిగే ప్రతి ఆలోచనను గూర్చి దేవుడు నిన్ను లెక్కడగడానికి వచ్చాడు నీ దగ్గరికి. రాత్రిపూట నువ్వు పడుకుంటే ఆయనకేంటి పని నీ పక్కన? ఏదో రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానండి, హ్యాపీగా పడుకొని ఉదయాన్నే చాలా ధైర్యంగా లేచానండి, మంచి నిద్ర పట్టిందండి నువ్వు అనుకుంటున్నావా? రాత్రి అంతా నీ తల పక్కనే కూర్చొని నీ ఆలోచనలు స్కాన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? నీ దేవుడు. చదవండి ఆ మాట. రాత్రివేళ నీవు నన్ను దర్శించి, నీకు దర్శనం రావడం కాదు, ఆయనే వచ్చాడు నీ దగ్గరికి దర్శించి నా హృదయమును పరిశీలించిది. ఏంటి హృదయం? నీ తలంపులు, నీ ఆలోచనలు. ఏం ఆలోచిస్తున్నావు? నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. భక్తుడు అంటున్నాడు, దేవా రాత్రి వచ్చావు కదా నువ్వు నా దగ్గరికి, నాకు తెలుసు నువ్వు రాత్రి వచ్చావు. రాత్రి నేను కలలు కనే సమయంలో, గాఢ నిద్ర సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చావు. అప్పుడు నీకేం కనబడ్డది? నా హృదయం నువ్వు పరిశీలించావు, నన్ను పరిశోధించితివి. అయితే అందులో రిజల్ట్ ఏమని వచ్చిందంటే, రిజల్ట్ నీకు ఏ దురాలోచన కానరాలేదు. అంటే నీ స్వప్నంలో ఏముంటున్నాయి? దురాలోచనలు. మనుష్యులు మంచముల మీద పడుకొని ఏం కంటున్నారు? దురాలోచనలు. రాత్రి అంత పడుకునే ముందు నిద్రపట్ట, చాలా మందికి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రశాంతంగా పడుకోవచ్చుగా. ఎందుకు నీకు స్లీపింగ్ పిల్? ఏంటి నీ టెన్షన్? నీ బుర్ర మంచిది కాదు. మీకా గ్రంథం చదువుదాం అన్నమాట. ఆలోచిస్తున్నావు నువ్వు దేనికోసమో, అది మంచి ఆలోచన, తప్పుడు ఆలోచన. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి.
మంచముల మీద పరుండి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. దుష్కార్యములు చేయువారికి ఏమన్నాడు? శ్రమ. శ్రమ. కల వచ్చింది కదా దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకున్నావా? ఎందుకు వచ్చిందిరా ఈ తప్పుడు కల నీకు? లెక్క చెప్పాలి నువ్వు. ప్రభా నాకు వచ్చిన ఆలోచనలు కూడా నేను లెక్క చెప్పాలా? నేనే తప్పు చేయలేదు కదా ప్రభా, నేను క్రియల్లో ఏది చేయలేదు కదా. నువ్వు క్రియలలో ఏ తప్పు చెయ్యకపోయినా నీ ఆలోచనల్లో నువ్వు నేరస్తుడుగా నేను నిర్ధారించాను. నువ్వు చెప్పాలి ఎందుకు వచ్చిందో. ఇర్మియా గ్రంథం ఏమండి ముందు ఈ మాట చదువుదాం, మరలా ఇంకోసారి చదువుదాం ఈ మాట. ఏమంటున్నాడు? మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు మీకు దుష్కార్యములు చేయువారికి శ్రమ. దుష్కార్యములు చేసేవారికి శ్రమ అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు, తమ ఆలోచనకు ఫలితం, రిజల్ట్ అంటున్నాడు. చూడు, నువ్వు ఏదైతే ఆలోచించావో దానికి సంబంధించిన రిజల్ట్ తో దేవుడు నీ ముందుండబోతున్నాడు. ఏం ఆలోచించావు? ఎవడు కొంప ముంచేశావురా రాత్రి కలలో? ఎవరి జీవితాన్ని పాడు చేశావురా రాత్రి కలలో? ఎవరిని ద్వేషించావురా రాత్రి కలలో? ఎవరిని పొడిచావు? ఎవరిని చంపావు? ఎవరిని దోచుకున్నావు? ఎవరిని చెరిచావు? అన్నీ స్త్రీ పురుష భేదాలు లేవు. బయటికి నువ్వు పుణ్యవతివే, బయటికి నువ్వు పుణ్య పురుషుడివే, కానీ నీ ఆలోచనలు కరప్టెడ్. నీ మనస్సులో ఉన్న ఆలోచనలు దురాలోచనలు. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి కీడు అంటున్నాడు. చూడు, కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నాను. మంచాల మీద పరుండి ఏం ఆలోచించాలి చెప్పండి? బైబిల్ చదివి ఎంతమంది పడుకుంటారు? దేవుని గురించి ఆలోచించి ఎంతమంది పడుకుంటారు? దేవుని మాటలు విని ఎంతమంది పడుకుంటారు? దేవునికి ప్రార్థన చేసి ఎంతమంది పడుకుంటారు? ప్రార్థన అంటే మొక్కుబడికి ప్రార్థన చేద్దాం. రాత్రి పడుకుంటారు, బంగారు దోతలు కాపలా పెట్టి నీకు బంగారు దోతలు కాపలా పెట్టాలి నీకు. ఏం ఎండు దోతలు పనిచేవేంటి? చెత్త మాటలు మనుషులు నేర్చుకొని నువ్వు గురిపెట్టి నిద్రపోతే నీకెందుకురా కాపలా? దేనికి కాపలా? ఈ విశ్వానంతా కాపలా కాసి నేను చల్లగా చూస్తున్నందుకు సరిపోదా? మళ్ళా నీ మంచం చుట్టూ కాపలా పెట్టాలా? నీ ఇంటి చుట్టూ అంటాడు మళ్ళా. ప్రభా మా ఇంటి చుట్టూ నీ బలమైన దేవదూతల కాపలా ఉంచమని. దేవదూతలు పనిపాటు లేదు మరి. నువ్వు ఇలా తప్పుడు ఆలోచనలన్నీ చేసి దిక్కుమాల కళ్ళ నీకు అంటుంటే నీ ఇంటి చుట్టూ దేవదూతలేమో కాపాడుతుంటాయి. ఎందుకు కాపాడాలి నిన్ను? ఆలోచించండి ప్రియులారా. నువ్వు అనుకుంటున్నావు నీ ఆలోచనలో నా కళలో తప్పేముంది? ఏదో కళ వచ్చిందండి. ఏంటండి తప్పుడు కళ వచ్చేసింది? తప్పుడు కళ, అది అనుకోకుండా రాలేదు, తప్పుడుగా ఆలోచిస్తే వచ్చింది కళ. తప్పించుకుందాం అనుకున్నావా? ప్రభా నాకు ఏ తప్పు లేదు ప్రభా, ఎందుకు ఆయన గురించి నేను ఊహించలేదు ప్రభా, ఎప్పుడైనా ఊహించలేదు ఆయన కోసం. కళ ఆయన గురించి ఎందుకు వచ్చింది నీకు? ఆయన కోసం నీకెందుకు వచ్చింది కళ? ఆమె కోసం నీకెందుకు వచ్చింది కళ? బయటికి చెప్పు, బయటికి నువ్వు చెప్పు. ఎందుకు వచ్చింది కళ? కళ వచ్చింది అంటే కారణం నువ్వు ఆలోచించావు. అబ్బాయి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఆలోచించకుండా కళలు రావు బిడ్డ. ఇందులో బైబిల్లో చదువుకున్నాం, నీ ఆలోచనలకు ప్రతిఫలం అది. నువ్వేదైతే ఊహిస్తున్నావో అదే కళ. అప్పుడు కళల్లో భావాన్ని చెప్పాడు, కళల్లో హెచ్చరించాడు. ఇప్పుడు కళల్లో నిన్ను పట్టుకుంటాడు దేవుడు. భయంకరమైన స్వప్నం. ఏంటి కళ నుంచి కూడా తప్పించుకోవా? అవునా? అప్పుడప్పుడు రే నీ నల్ల గుండెల్లో నిద్రపోతాను రా అంటాడు. అంటే నల్ల గుండెలు నిద్రపోవడం ఏంటి? గుండె మీద మంచం ఉంటుంది ఏంటి పడుకోవడానికి? అంటే నీ కళలోకి వచ్చి నేను బాధిస్తాను రా అని, నీ కళలో వచ్చి నేను పగ తీర్చుకుంటాను రా అని. ఆహా, కళల్లో కూడా పగలు తీర్చుకుంటారా? కళల్లో కూడా సాధిస్తారా? మనిషి కళలో కూడా నేరస్తుడుగా మారిపోయే దశ వచ్చేసింది ఈరోజు సమాజం. అదే భయంకరమైన స్వప్నం. బయటికి శరీరంతో చేయలేనిది, బయటికి నోటితో మాట్లాడలేనిది, బయటికి ఎవరితో చెప్పలేనిది నీ కళలో నువ్వు చేసేది. దానికి సంబంధించిన శిక్ష ఇప్పుడు చదవండి ఆ మాట. 26:19 ఏమంటున్నాడు? తమ ఆలోచనలకు ఫలితం. ఏం కళ కూడా ఆలోచన బిడ్డ. తమ ఆలోచనలకు ఫలితములైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. వచ్చేస్తుందా కీడు? ప్రభా తప్పుడు కనకనడం కూడా కీడా?
తప్పుడుగా ఆలోచించడం కూడా కీడా? అవును, కీడు. నువ్వేదో ఉలిక్కిపడి బాబాయ్ ఏంటి ఎంత పెడకలు వచ్చింది, మంచం మీద ఉలిక్కిపడి లేవడం కాదు నాయనా, నీ బ్రతికే ఉలిక్కిపడి లేవాలి. మరి ఈ కలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? వస్తాయి కలలు, రాకుండా ఎవరు ఆపలేరు. కలలు రావటం సహజం, కలలు రావటం నిజం. కానీ ఆ కళను దైవ సంబంధమైన కళలుగాను మార్చుకోవాలి అన్నా, దుష్ట సంబంధమైన కళలుగా మార్చుకోవాలి అన్నా నువ్వే ముఖ్యం, నువ్వే దానికి మూలం. నీ చేతిలోనే ఉంది కంట్రోల్. దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? ఒక సొలొమోనులో ఆలోచించు. ఏమని ఇంతమంది ప్రజలు, వీళ్ళందరికీ నేను న్యాయం ఎలా చేయాలి, నిజంగా దేవుడే వస్తే దేవుడు నేను అడుగుతాను అనే ఆలోచనలో, ఆ ఆలోచనకు రూపమే కళ. ఏమని వచ్చాడు దేవుడు దర్శనంలో, ఏం కావాలి నాయన, ఇంతమంది ప్రజలకు న్యాయాన్ని ఎలా చేయాలి ప్రభువా? మరి ఏం కావాలి నాయన? డబ్బు కావాలా? వద్దు ప్రభువా. మనసు చూడండి, సొలొమోను దగ్గరకు వచ్చి దేవుడు చెక్ చేశాడు. సొలొమోను ఎలాంటి మైండ్తో ఉన్నాడు? ఈ డబ్బు కావాలా వీడికి? ఎవడైనా ప్రాణం కావాలి, ఎవరైనా చంపాలనుకున్నావు నాయన? వద్దు ప్రభువా, నాకు ఎవరి ప్రాణం మీద ధ్యాస లేదు ప్రభువా, డబ్బు మీద ధ్యానం లేదు ప్రభువా. మరి ఏం కావాలి నాయన? జ్ఞానం కావాలి ప్రభువా. వెరీ గుడ్ మై బాయ్, నీ ఆలోచనలు నువ్వు నాకు నచ్చావు, నీ కళలో నువ్వు నాకు నచ్చావు. కళే కదా అది, కళ అని చదువుకుని అందాడా? కళ అని తెలుసుకున్నాడు. ఎందుకు వచ్చింది ఆ కళ? నువ్వు ఆలోచించావు సొలొమోను, ఒక మంచి ఆలోచనతో నువ్వు పడుకున్నావు సొలొమోను. అందుకే నేను వచ్చాను సొలొమోను నీకు సమాధానం ఇవ్వడానికి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, సొలొమోను దర్శించాడు, ఫరోను దర్శించాడు. అవునా? ఫరోను దర్శించాడా? కళ. నెబుకద్నెజరును దర్శించాడా? కళ. యోసేపును దర్శించాడా? కళ. పానదాయకుడు భక్ష్యకారుడు దర్శించాడా? కళ. వాళ్ళందరినీ ఏడు దేవుడు వాళ్ళనే దర్శించాడంటే నా దగ్గర ఎప్పుడు రాడు అనుకుంటున్నావా? నీ దగ్గర కూడా వచ్చాడు. ఇప్పటి వరకు ప్రతిరోజు వస్తున్నాడు, ఈ రాత్రి కూడా వస్తాడు. చూసుకోండి, జాగ్రత్త. ఖచ్చితంగా ఈ రాత్రి కూడా మీ దగ్గరికి వస్తాడు దేవుడు. పడుకునే ముందు ఏం కనగలబోతున్నాను నేను, ఏం కల కనబోతున్నాను నేను, ఏం సమాధానం దేవుడు నన్ను పట్టుకుంటాడు, నేనేం చెప్పాలి దేవుడికి? నీ కళ మంచిగా వస్తే పర్లేదు, నువ్వు వెళ్ళి సువార్త చేస్తున్నట్టుగా, 10 మంది కరపత్రాలు పంచుతున్నట్టుగా, బాగుంది, నీ ఆలోచన బాగుంది. ఎవరినో దోచేసుకుంటున్నట్టుగా, ఎవరినో పాడు చేస్తున్నట్టుగా, ఎవరినో చంపేస్తున్నట్టుగా ఇలాంటి కళలు వస్తున్నాయా? ఎవరినో మోసగిస్తున్నట్టుగా ఇలాంటి కళలు వస్తున్నాయా నీకు? పక్కనే ఉన్నాడు ఆయన, బ్రెయిన్ స్కాన్ చేస్తున్నాడు ఆయన. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంలో పరిశీలించితివి. అదే కీర్తన 17:3, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదంటున్నాడు. చూడండి 16వ కీర్తన. ఏమండి 16వ కీర్తన చదవండి, మరో మంచి మాట. 16వ కీర్తన 7వ వచనం. 16వ కీర్తనలోని 7వ మాట, నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచనకర్త, నా ఆలోచనకర్త ఎవరట? యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అబ్బా, నా అంతరింద్రియం నాకు బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? మంచిని, వాక్యాన్ని, సత్యాన్ని బోధిస్తుంది నీకు. వింటున్నావా? తెలుసుకుంటున్నావా? దేని గూర్చి కపటమైన ఆలోచన. కొంతమంది చూడండి, నిద్ర పట్టదు. ఉదయం లేచి నేను ఈ తప్పుడు పని చేసినంత వరకు నేను నిద్రపోను. పంతం. దేనికోసం ఈ పంతం? దేనికోసం ఈ ఆలోచన? ఎందుకు? డాక్టర్ గారు డబ్బు. డాక్టర్ గారు నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? టెన్షన్, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. తగ్గించుకో ఆలోచనలో. ఏమండి, ప్రియురాలు మనసు ఇప్పుడు ప్రియురాలు దూరం అయిపోయింది అనుకో, నీకు నిద్ర పట్టదు రాత్రికి. అది పోతే నీకెందుకు నిద్ర పట్టట్లేదు? అంటే నీ ఆలోచన అంతా దాని మీద ఉందన్నమాట. భార్య ఆలోచనలు భర్త పైన, భర్త ఆలోచనలు భార్య పైన, ఇద్దరు ఆలోచనలు పిల్లల పైన, పిల్లల ఆలోచనలు మరి దేనిపైన, ఇలా ఒక్కొక్కరు అందరినీ దేవుడు స్వప్నంలో పట్టుకోవాలనుకున్నాడు. ఏం కళ? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీ కళ నిన్ను బయటికి లేచిన తర్వాత నువ్వు భయపడతాను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు భయపడాలి. ఇది మీరు అనుకున్నారు, అమ్మ పీడకాలు వచ్చి నేను ఉలిక్కిపడి లేచానండి, అమ్మో చాలా భయం వేసిందండి కళ అనుకున్నావు కదా, అది మామూలు కళ. నిజంగా నువ్వు భయపడాల్సింది ఏంటో తెలుసా? తప్పుడు కళ వస్తే భయపడాలి నువ్వు. ఏమైనా తెల్లవారు లేచి గజ్జ వణికిపోయి దేవుడు ప్రార్థన చేయాలి, తండ్రి రాత్రి చాలా తప్పుడు కళ కనేసాను ప్రభువా, భయంకరమైన స్వప్నం వచ్చింది ప్రభువా. ఏంటా భయంకరమైన స్వప్నం? ఎవడో నిన్ను పొడి చేయడం కాదు, ఏదో నీకేదో ఆపద సంభవించడం కాదు, నీ ప్రాణం పోవడం కాదు. ఏమనుకుంటున్నావు?
చాలామందికి ఏమిటి నా శవాన్ని నేనే చూశానండి బాబు అంటారా? ఏంటి నీ శవం నీకే కనబడిందా? అయితే భయం ఎందుకు? ఏమో చచ్చిపోతానేమోనండి నేను తొందరగా. ఎవడో అబ్రహాం లింకన్కి ఏదో కలిగింది, ఏదో కల వచ్చింది అనుకోకుండా కోయిన్సిడెన్సెస్ కొన్ని, అవునా? అలీషియా ఏదో సింగర్ ఉందండి, గొప్ప టాప్ సింగర్, అలెగ్రా అలీషియా మొత్తానికి ఏదో పేరు. ఏమండి 22 సంవత్సరాలే, విమాన ప్రమాదంలో చచ్చిపోయింది. కానీ కొద్ది రోజుల ముందుగా హాంటింగ్ అంటారులేండి వీళ్ళు, తప్పుడు మాటలు చెప్తుంటారు. కానీ కళలు వస్తున్నాడు. ఏంటి ఆ కళలో? గాల్లో ఎగిరిపోతున్నట్టుగా పడిపోతున్నట్టుగా, గాల్లో ఎగిరిపోతున్నట్టుగా పడిపోతున్నట్టుగా కళ వచ్చిందట. చెప్పింది స్నేహితురాలకు కానీ ఇంట్లో వాళ్ళు చెప్పింది. ఏంటి కళ నాకు మాటిమాటికి వస్తుంది? నిజంగా అనుకోకుండా విమానం ఎక్కింది, విమానం పడి చచ్చిపోయింది, యాక్సిడెంట్ అయ్యి. అయితే నిజమా? అలాంటి వాటి కోసం భయపడుతున్నావా? కాదు. నీకొచ్చే భయంకరమైన స్వప్నాల్లో దేవుడు నిన్ను ఒకవేళ స్వప్నంలో తప్పు పట్టుకుంటాడేమో, జాగ్రత్త పడు. మరి ఆ స్వప్నాలు నీకు రాకుండా ఉండాలంటే నీ మనసంతా దేని మీద పెట్టాలి? బైబిల్, బైబిల్, వాక్యం, వాక్యం, దేవుడు, దేవుడు, పని, పని. ఏ పని? దేవుని పని. అప్పుడు నువ్వు అనగలవు. ఎవరిలా? కీర్తన గ్రంథం 17వ కీర్తనలో 3వ వచనంలో దావీదు అంటున్నట్లుగా, నువ్వు వచ్చావు కదా రాత్రి నా దగ్గర, నాకు తెలుసు, నా కళ్ళని చూసావు కదా నువ్వు, తెలుసు, నీకే దురాలోచన కానరాలేదు అని ధైర్యంగా చెప్తున్నట్టే భక్తుడు. ఇతనేం తప్పుడు ఆలోచనలు ఉన్నాడు దావీదుకి? చెప్పండి మీరు. తప్పుడు ఆలోచనలు ఉంటే ఆ మాట అంటాడా? నీకు ఏ దురాలోచన కానరాలేదు అంటున్నాడు. చూడండి, అంటే నేను నిర్మలమైన మనస్సాక్షితో పడుకున్నాను ప్రభువా, నాకు గుర్తుంది ప్రభా, నేను దేనికోసం తప్పుడుగా ఆలోచించలేదు ప్రభువా. వెరీ గుడ్. అక్కడే దేవుడు నీ ఆలోచనలు నిన్ను పట్టుకుంటున్నాడు. అది నీకు తెలియకుండా వచ్చే భయంకరమైన స్వప్నం. ఊహ తెలిసిన తర్వాత ప్రతి మనిషికి కలిగే స్వప్నం. నీ స్వప్నాలు ఎలాగున్నాయి? ఎదుగుతున్న సమాజంలో నీ మనసంతా కలుషితం అయిపోయి దేని గురించి ఆలోచించి పడుకుంటున్నావు, దేని గురించి ఆలోచిస్తూ నిద్ర మేలుకుంటున్నావు. ఏదో కల వచ్చిందిగా, నిద్ర మేలుకున్నానుగా, ఇందులో తప్పే ఉంది కదా అనుకుంటున్నావా? నీకొచ్చే ప్రతి కలకి దేవుడు లెక్క అప్పచెప్పాలి. అదే నీకు భయం పుట్టించే భయంకరమైన స్వప్నం. అది ఆ కళల విషయమే భయం నీకు రావాలి అంటే, ఆ కళలు భయంకరమైనవిగా ఉండకుండా ఉండాలి అంటే నీ ఆలోచనలు దేవుని పైన ఉండాలి. ఒక భక్తుడు మాట్లాడుతున్నట్టుగా, నన్ను నువ్వు దర్శించిన రాత్రిపూట నాలో ఏ తప్పు నీకు కానరాలేదు ప్రభా, నాకు తెలుసు అని నువ్వు ఎప్పుడు అనగలవో తెలుసా? దేవుని పనిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని కొరకు నీ మెదడు ఆలోచిస్తున్నప్పుడు, ఎప్పుడు తండ్రి పని 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 అని తప్పిస్తున్నప్పుడు, అప్పుడే కదా స్వప్నం, మంచి స్వప్నం, నీకు ఆనందాన్ని ఇచ్చే స్వప్నం, నువ్వు నిర్దోషివని చెప్పే స్వప్నం, లేదా ప్రతి మనిషిని దోషిగా పట్టించే స్వప్నం. అదే భయంకరమైన స్వప్నం. మీ ఆలోచనలో మీ నేరస్తులుగా దేవుని విషయంలో ఉండకండి. మన ఆలోచనలో దేవుని దృష్టికి నేరస్తులుగా దొరకకూడదు. మన ఆలోచనలు బాగుంటాయంటే మన ఆలోచనల్ని నూతన పరిచేది జీవం కలిగిన దేవుని వాక్యం. ఇది పెట్టుకోండి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుని వాక్యం వెళ్ళేది. చివరిగా మాట చదువు ముగించుకుంది. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగినదిగా ఉండి ప్రాణము ఆత్మ కీళ్లు మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. అక్కడికి వెళ్ళిపోయింది కనుక అక్కడ ఏం పెట్టుకుంటే మంచిది? వాక్యం పెట్టుకో. అక్కడికి తీసుకెళ్లి వాక్యాన్ని పెట్టు. నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడిగా ఉండవు. ఫిజికల్గా నేనే తప్పు చేయలేదు ప్రభా, చాలా పవిత్రుని నిర్దోషులను అనుకుంటున్నావేమో. నీ స్వప్నం చాలు నిన్ను పట్టేయడానికి. నువ్వు ఎలాగ బయటికి ఎవరితో చెప్పవులే. నీ కళ చాలు పట్టేసుకోవడానికి. అది నీకు భయం పుట్టించినది కాకపోయినా అది తప్పుడు కళ అయితే నువ్వు దేవుని విషయంలో భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు వచ్చిన కళ భయంకరమైన స్వప్నం. అది నిన్ను నేరస్తుడిగా దేవునికి పట్టప్పచెప్పే స్వప్నం. అది జాగ్రత్త పడమంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మన మనసులో ఉంచుకుందాం. స్వప్నాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నీ దృష్టిలో మేము ఎప్పుడు ఆలోచనల్లో కూడా నేరస్తులుగా ఉండకుండా, మా పడకలలో కూడా భక్తుడు అన్నట్టుగా ఉండడానికి మా మనస్సులను మేల్కొల్పండి. మీ వాక్యాన్ని మా మదిలో ఉంచండి. ఎల్లప్పుడూ మీకోసమే ఆలోచన, ధ్యాస, ధ్యానం కలిగిన వారుగా ఉండులాగున మా మనస్సు నిండా నీ వాక్యంతో నింపవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.